హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు కుంభమేళాకు వచ్చి 3 రోజులు అనేది పూర్తయింది మాది. అండ్ మౌని అమావాస్య రోజు మేము స్నానం అయితే ముగించుకున్నాం. మేము స్నానానికి వెళ్ళిన టైం ఏదంటే ఆఫ్టర్నూన్ 3ంటికి అయితే స్టార్ట్ అయ్యాం. 3ంటికి స్టార్ట్ అయ్యి చాలా జాగ్రత్తగా వెళ్ళామన్నమాట. అప్పటికి కూడా క్రౌడ్ ఉంది, కాకపోతే మార్నింగ్ ఉన్నంత క్రౌడ్ కాదు. అండ్ ఆ రోజు మార్నింగ్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపు 10 కోట్ల మంది త్రివేణి సంగమంలోనే స్నానం చేయాలని డిసైడ్ అయ్యి మార్నింగే అంత క్రౌడ్ వెళ్ళేసరికి స్టాంపీడ్ కూడా జరిగింది. అండ్ స్టాంపీడ్ జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు కూడా మనలాగే ఇక్కడికి వచ్చి త్రివేణి సంగమంలో స్నానం అనేది ముగించుకొని తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్ళాలని వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళ కథ ఇలా ముగిసిపోతుందని ఎవరు అనుకోలేదు. వాళ్ళ కోసం మనం చేసేది ఒక 2 నిమిషాలు మౌనం పాటించటమే. ఎందుకంటే మనం ఎన్ని మాటలు చెప్పినా, వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళ బాధనైతే ఎవరు పూడ్చలేరు. అండ్ తెలుగువారిగా ఇంకా కుంభమేళా 20 రోజులు ఉంది కాబట్టి ఈ కుంభమేళాకి మీరు రావాలని డిసైడ్ అయితే ముందుగా ట్రావెలింగ్ అంటే ప్రస్తుతం టికెట్స్ అయితే బుక్ అవడం చాలా కష్టంగా ఉన్నాయి. ఇన్ కేసు టికెట్స్ బుక్ అయినా కానీ జర్నీ అయితే డిలే అవుతుంది. అండ్ మీరు ట్రైన్ ద్వారా వస్తే కనుక ఒక ట్రైన్ అనేది అదే టైంకి వస్తుందని మనం ఎప్పుడు చెప్పలేము. ప్రస్తుతానికి 5-10 గంటలు అయితే కన్ఫామ్గా లేట్ అవుతుంది. అండ్ బస్సు అయితే ఇక్కడ వరకు ఓకే, ప్రయాగ్రాజ్కి ఒక 50 కిలోమీటర్ దూరం ఉందనంగా ట్రాఫిక్ అయితే చాలా జామ్ అవుతుంది. అండ్ దానికి ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ అండ్ ఆటో కానీ వేరే కానీ అవైలబిలిటీ లేకుండా చేయడానికి రీజన్ ఏంటంటే ఇన్ని కోట్ల మంది ఒకే ప్లేస్కి వస్తున్నారు కాబట్టి అంతమందికి వెహికల్స్ అనేవి అవైలబిలిటీ ఉండవు. ప్లస్ వెహికల్స్ ఉంటే మనకి ఇంకా క్రౌడ్, ఈ ట్రాఫిక్ అనేది బాగా ఎక్కువైపోతుంది. వాళ్ళు ఎటు వెళ్ళటానికి ఒక దారి అనేది ఉండదు. సో ఇది ఫ్రీ మూమెంట్ వస్తుంది అనమాట మనకి ఇట్లా ట్రాఫిక్ లేకపోవడం వల్ల. కాకపోతే మనం ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే మనం కొన్ని కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే మేము వచ్చేసి దాదాపు 4 రోజులైంది. ఈ 4 రోజుల్లో మేము 40 కిలోమీటర్లు అయితే నడిచాము. 4 రోజుల్లో 40 కిలోమీటర్లు నడిచాము. మళ్ళీ ఏదో విధంగా నైట్ రెస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి బాడీ రివెండ్ అవుతుంది. అలా గడిచిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కుంభమేళాలోకి ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ అనేది నడవాల్సి ఉంటుంది. త్రివేణి సంగమంలో స్నానం పూర్తి చేసుకున్న తర్వాత మీకు స్టే కన్ఫామ్గా దొరుకుతుంది. అండ్ స్టే తీసుకొని ఫుడ్ అయితే ఫినిష్ చేస్తారు. అక్కడ వరకు ఓకే. రిటర్న్ జర్నీ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయో చెప్పలేము. అది చాలా కష్టము. నిన్న నైట్ మేము ట్రై చేసామన్నట్టు ట్రైన్కి వెళ్దామని చెప్పేసి బస్ స్టాండ్కి వెళ్ళాము. అసలు చాలా దారుణంగా ఉంది. కూర్చోటానికి కానీ పడుకోవటానికి కానీ ఎన్నో వేల మంది వచ్చేసారు కదా. సో సిచ్యువేషన్ అయితే ఇలానే ఉంటుంది. జనరల్గా 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకే కొన్ని కోట్లలో జనాలు వస్తారు. ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళా కాబట్టి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఈ కుంభమేళాకి ఫారినర్స్ వస్తున్నారు. జపాన్ నుంచి కానీ రష్యా నుంచి కానీ చాలా మంది వచ్చారు. అండ్ భారతదేశంలో కూడా ఈసారి అంతా కుంభమేళా విజిట్ చేయాలని చాలా గట్టిగా అనుకున్నారు. అందరూ వస్తున్నారు, ఎవరు మిస్ అవ్వట్లేదు. సో నేను నా తరపున మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకసారి మీరు కుంభమేళాకు వస్తే మీతో పాటు ముసలి వాళ్ళని కానీ చిన్నపిల్లల్ని కానీ తీసుకొస్తే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. చిన్నపిల్లలు ఇంత క్రౌడ్లో తప్పిపోతే వాళ్ళకి ఏమీ తెలియదు. ఈవెన్ మైక్లో చెప్పినా అది విని అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు. చాలా భయపడిపోతారు. అండ్ ముసలి వాళ్ళు ఇంత దూరం నడిచి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వన్స్ మీతో పాటు వాళ్ళని తీసుకొచ్చినట్టయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మిమ్మల్ని మీరు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అండ్ చాలా అలర్ట్గా ఉండాలి. మనం బయటకు వచ్చాం కాబట్టి. అండ్ ఈ కుంభమేళాకి మీరు వచ్చి చాలా సంతోషంగా గంగా స్నానాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి ఏర్పాట్లు ఎలా బాగా చేశారో ఈ కుంభమేళాకి వచ్చిన ప్రజలందరికీ వాళ్ళకి స్టే చేయడానికి కానీ వాళ్ళ అకామిడేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా చేశారు. యూపీ ప్రభుత్వం అనేది చాలా బాగా కష్టపడి ఇన్ని రోజులు ఉండి ఇంతమందికి అకామిడేషన్ ప్లస్ వాళ్ళు ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం అనేది నార్మల్ విషయం అనేది కాదు. సో నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ యూపీ ప్రజలు కూడా మనల్ని ఎంతో బాగా ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ కొంతమంది ఖాళీగా ఉన్న షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ షట్టర్స్ ఓపెన్ చేసేసి ఎవరైనా స్టే దొరకకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళు పడుకుంటారు కదా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి అవైలబుల్ ఉంటే పోలీస్ ఆఫీసర్ని అడగొచ్చు, లేదా ఒక షాప్ అతన్ని అడగొచ్చు, ఎవరినైనా అడగొచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్తారు. అండ్ వన్స్ మీరు ఇక్కడ కుంభమేళా
కుంభమేళాలో దిగిన తర్వాత మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వన్స్ మీరు గంగా స్నానానికి వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ క్రౌడ్ ఎంత ఉంది, తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, మీతో వచ్చిన చిన్నపిల్లలు కానీ ముసలివాళ్ళు కానీ ఎలా ఉన్నారు, అంతా బాగానే ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ మీరు చూసుకోవాలి. అదనమాట. ఇదే కుంభమేళాకి దాదాపు 3-6 నెలల నుంచి కూడా టికెట్స్ బుక్ చేసుకొని ప్రపంచ నలుమూలల నుంచి రెడీ అయిన వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు హడావిడిగా మనం వెళ్ళిపోవాలని డిసైడ్ అయితే కొంచెం క్రౌడ్ ఇలానే ఉంటుంది. సో ఇంత క్రౌడ్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. అండ్ ఇది మెచ్చుకోదగ్గ విషయం. నేను మీకు చెప్పేది, మీరు కుంభమేళాకి వచ్చిన తర్వాత మీరు గంగా స్నానం అనేది పూర్తి చేసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. అండ్ వెళ్ళేటప్పుడు మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. అంత కంఫర్టబుల్గా అయితే వెళ్ళలేరు. మనం బాగా మనసులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళా కదా. సో దీన్ని చూడటమే మన అదృష్టం. సో దాన్ని భావించుకోవాలి, కానీ మనం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ మనసులో పెట్టుకోకూడదు. సో నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.